వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన నిన్న ప్రెస్ మీట్లో తన భర్త రాజీవ్ గురించి అలాగే తన అత్తమామలైనటువంటి జోగి రమేష్ శకుంతల వారి కుటుంబ సభ్యులందరి గురించి కూడా సంచలన నిజాలు బయటపెట్టింది. దాంట్లో భాగంగా జోగి రమేష్ కుటుంబాన్ని చాలా సార్లు మోసం చేశారు. నేను 4-5 సార్లుగా వాళ్ళ కుటుంబం చెప్పిన మాటలు నమ్మి 4-5 సార్లు మోసపోయాను. దాంట్లో మొట్టమొదటిగా రాజీవ్కి సమస్య ఉంది, ప్రాబ్లం ఉంది, తను సంసారానికి పనికిరాడు, తను సెక్సువల్ రిలేషన్ పనికిరాడు, తను నపంచుకుడు అని తెలిసినప్పుడు కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులు తెలిసినప్పుడు కూడా వరకట్నం కోసం, కట్నం కోసం, రాజకీయ ప్రభావం కోసం మరి రాజీవ్ నాకు ఇచ్చి పెళ్లి చేసి నా గొంతు కోసారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మరి నిన్న మేఘన ఏడ్చుకుంటూ కూడా చెప్పినటువంటి సందర్భం. అదే రకంగా మరి తనకు పెళ్ళైన వారం రోజులకే తన భర్త రాజీవ్కి సమస్య ఉందని తెలుసుకొని తన కుటుంబ సభ్యుల కంటే కూడా ముందు కూడా వాళ్ళ అత్తగారైనటువంటి శకుంతలకి చెప్తే ఆవిడ తన కొడుకు తప్పుని కప్పిపుచ్చి మరి వాళ్ళకి రాజకీయంగా కూడా మళ్ళీ సమాజంలో కూడా వాళ్ళ పరుగు పోతుందని చెప్పి నన్ను రిటర్న్గా అదనపు వరకట్నం కోసం అని చెప్పి కారు, బంగారం, మరి డబ్బులు తేవాలని చెప్పి నన్ను ఆ రోజు నుంచి మెంటల్గా టార్చర్ చేయడం మొదలుపెట్టింది. అదేవిధంగా డబ్బు బంగారం తెస్తేనే ఒకవేళ రాజీకి ఒక రోజు కాకపోతే ఇంకొక రోజున్న ఫీలింగ్స్ వస్తే నీతో సంసారం చేస్తాడని చెప్పి ఏ ఆడదు కూడా ఇంకో ఆడతో చెప్పకూడదన్నటువంటి విషయాలు చెప్పి నన్ను మానసిక వేదన గురి చేసి నన్ను ఎంతో బాధ పెట్టిందని చెప్పేసి మరి నిన్న మేఘన చెప్పినట్టు విషయం. అదే రకంగా పెళ్ళైన 2 నెలలకే రాజీవ్ డైవర్స్కి అప్లై చేసి మరి ఆ డైవర్స్ అప్లైని కూడా కోర్టు కొట్టేయడం, ఇవన్నీ చూసినప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది. 2 నెలలకి నేనేం తప్పు చేశానని చెప్పి రాజీవ్ డైవర్స్కి అప్లై చేశాడు, నాకు అర్థం కాలని చెప్పి అదొక విషయం చెప్పడం జరిగింది. అదేవిధంగా పెళ్ళైన సంవత్సరం వరకు నన్ను మభ్యపెట్టి ఈ రకంగా మభ్యపెట్టి మరి ఈ సమస్యకు పరిష్కారం చూపించమని అడిగినప్పుడల్లా కూడా నేను కూర్చోబెట్టి సెటిల్ చేస్తాను, మనం కమిట్ చేద్దామని చెప్పేసి చెప్పుకుంటూ కూడా సంవత్సరం దాకా సాగదీసుకొచ్చి సంవత్సరం అయిన తర్వాత మరి కోర్టులో కూడా డైవర్స్ సంబంధించి కోర్టులో మళ్ళీ పిటిషన్ వేయడం జరిగింది. ఇలాగ నన్ను మానసికంగా 4-5 సార్లు కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా మోసం చేశారు. అసలు నేనేం తప్పు చేశాను? తప్పంతా కూడా రాజీవ్దే కదా, రాజీవ్ సంసారానికి పనికిరాడని చెప్పి తెలిసినప్పుడు కూడా మరి నన్ను ఎందుకు మోసం చేశారు? మరి నాకు ఖచ్చితంగా కూడా న్యాయం జరగాలని చెప్పి నేను ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలు. మరి 14 నెలల పాటు కూడా నేను ఇంట్లో వాళ్ళు ఎన్నో మానసికమైన టార్చర్ పెట్టినా, శారీరకంగా టార్చర్ పెట్టినా ఎంతో బాధాతప్త హృదయానికి లోనయ్యాను, మనోవేదనకు గురయ్యాను, చనిపోదాం అనుకున్నాను. కానీ ఈ సమాజంలో ఖచ్చితంగా వీళ్ళు జోగి రమేష్ కుటుంబం వ్యవహారం అంతా కూడా ఏంటి అనేది సమాజం మొత్తం తెలియాలి కాబట్టి నేను బయటకు వచ్చి మరి 14 నెలల సుదీర్ఘ కాలం తర్వాత భరించి ఇక భరించలేక బయటకు వచ్చి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మరి ఆ కేసు పెట్టిన దానికి సంబంధించి ఎఫ్ఐఆర్లో కూడా సంచలనమైనటువంటి విషయాలు చెప్పాను. ఆ విషయాలకు సంబంధించి నేను ఎఫ్ఐఆర్లో కానీ, కేసు పెట్టిన దానికి సంబంధించి కానీ, ఎఫ్ఐఆర్ కట్టిన దానికి సంబంధించి కానీ ప్రతి ఒక్క సాక్ష్యం ఆధారం కూడా నా దగ్గర ఉంది. నా ఫోన్లో అన్ని వీడియోలు, వాయిస్ కాల్స్ ఉన్నాయని చెప్పేసి తను మరి దానికి సంబంధించి ఒక 20% వరకే నేను వీడియోలు బయట పెట్టాను. ఇంకా కావాల్సి వస్తే మాత్రం పోలీసులు కానీ, ఫోరెన్సిక్ కానీ ఈ వీడియోలు మొత్తం పంపించి అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన వీడియోలు కాదు, నా ఆర్తనాదాలు అవి, నా బాధతో కూడిన వీడియోలు అని చెప్పేసి నేను ఖచ్చితంగా బయట పెడతాను, రుజువు చేస్తానని చెప్పి నేను సంచలనంగా మేఘన మాట్లాడిన సందర్భం. మరి అదే రకంగా కూడా నేను స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారిని కలిశాను. నాకు ఆయన ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరన్నా కలుస్తాను, ఎందుకంటే నాకు అన్యాయం జరిగింది, న్యాయం జరగడం కోసం అని చెప్పి మరి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి కుటుంబం మరి జోగి రమేష్ వాళ్ళది కాబట్టి నేను స్థానికంగా ఉన్న శాసనసభ్యుని కలిశాను. ఆయన కూడా మరి సెటిల్ చేసుకోమని చెప్పారు తప్ప ఏ రాజకీయమైనటువంటి ప్రమేయం చెప్పలేదు. అదేవిధంగా అంతకంటే ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కానీ, దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాసు, విడుదల రజని లాంటి వాళ్ళని కలిశాను. వాళ్ళు కూడా నాకు న్యాయం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి కలుద్దామంటే కూడా జగన్మోహన్ రెడ్డి కలిసే అవకాశం నాకు ఇప్పించలేదు. అందుకే ఇప్పటికైనా కూడా నేను జోగి రమేష్ వాళ్ళ బాబాయ్తో కూడా మరి వసంత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడించిన సందర్భం, వీళ్ళందరినీ కలిసిన తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక నాకు అక్కడైతే న్యాయం జరిగిద్దని చెప్పి కేసు పెట్టిన సందర్భం. ఇప్పటికైనా కూడా మాదంతా కూడా వ్యాపార కుటుంబం, మాకు రాజకీయ కుటుంబం కాదు, అసలు రాజకీయ నాయకులతో మాకు ఎటువంటి సంబంధాలు లేవు. ఇప్పుడు కూడా నేను ఎవరు రాజకీయ ప్రమేయంతో బయటికి రాలేదు. నాకు అన్యాయం జరిగింది కాబట్టి నాకు న్యాయం జరగాలన్న ఉద్దేశం మీద మరి నాకు నా అన్యాయం ఎక్కడే జరిగిందో నేను కూడా అక్కడే న్యాయం తెలుసుకోవాలని చెప్పి ఇవాళ మీడియా ముందుకు వచ్చాను. నిన్న మీడియా ముందు కూడా మరి మా మావయ్య చెప్పిన మాటలు మొత్తం కూడా అవాస్తవం. మరి ఆయన మొత్తం కూడా 10 అబద్ధాలు చెప్తున్నాడు. మరి ఆయన కుటుంబం మీద, ఆయన మీద సానుభూతి ఏర్పరచడం కోసం దాన్ని కూడా రాజకీయంగా మీడియా సమావేశాన్ని కానీ, నన్ను కానీ, నా సమస్యను కూడా రాజకీయంగా వాడుకున్నాడని చెప్పి అందువల్ల నేను ఇవాళ బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానని చెప్పేసి మరి మేఘన ఎంతోగా చాలా బాధాతప్త హృదయంతో చెప్పింది. ఇప్పటికైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నాకు న్యాయం చేయాలి, మరి వాళ్ళని కలిసే అవకాశం కల్పించాలి, వాళ్ళు నాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ కూడా మరి అమ్మాయి చాలా బాధపడుతూ చెప్పిన సందర్భం. అలాగే తన తండ్రి కూడా మరి ఎవరైతే ఉన్నారో మేఘన తండ్రి కూడా ఏమన్నారంటే, మా అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా జోగి రమేష్ ఇంటి ముందు కూర్చొని ఎన్ని నెలలైనా ధర్నా చేస్తాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కుటుంబ ప్రభుత్వం కూడా మా అమ్మాయికి న్యాయం జరిగేలాగా చేయాలని
విడాకులు ఇప్పించి మా అమ్మాయికి న్యాయం చేయించాలని చెప్పేసి మరి అంతా కూడా బాధాతప్తంతో చెప్పిన మాట. కానీ ఇంత భరిస్తున్నా కూడా మరి ఏ ఆడదానికి కూడా రాని సమస్య నాకు వచ్చింది. మరి తన భర్త వల్ల తనకి సమస్య ఉంది, తన భర్త సంసారానికి పనికిరాడని చెప్పి ఏ ఆడది కూడా బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితి. కానీ నేను ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటే మరి నాలాగా చాలా మంది బాధపడుతున్న వాళ్ళందరూ కూడా నేను ఆదర్శంగా నిలవాలి, నా సమస్య కూడా ఇక్కడ పరిష్కారం దొరికిద్దన్న దాని మీద నేను మీడియా ముందుకు వచ్చాను తప్ప వేరే ఇతరమైనటువంటి రాజకీయ ప్రమేయం కానీ లేకపోతే జోగి రమేష్ కుటుంబాన్ని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో కూడా నాకు ఎటువంటి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసిన సందర్భం.